అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోకి చాలామంది కరెక్ట్గానే ఆన్సర్ చేశారండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూట్యూబ్లో ఏదో ఇష్యూ ఉంది, వీడియోస్ అనేది అందరికీ వెళ్ళటం లేదు, ఒకసారి చెక్ చేసుకోండి అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో నేను మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్లుగా ఎవరెవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో వాళ్ళ నేమ్స్ ఇప్పుడు చెప్తాను. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ప్రకాష్ ఓరగంటి గారు, జస్విక్ గారు, బసవరాజు గారు, గడిలి గారు చేశారండి. సో మిగతా వాళ్ళు కూడా తప్పైనా పర్వాలేదు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి బ్రీచ్. దీని గురించి ఇప్పుడు మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. బ్రీచ్ ఎలా పలకాలి కూడా ఇంగ్లీష్ వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను చూడండి. బ్రీచ్ అంటే నియమాల ఉల్లంఘన, ఏంటి అంటే బ్రేకింగ్ ద రూల్స్ ఆర్ లాస్. నెక్స్ట్ వచ్చేసరికి తరచు లేదా చీలిక అంటే ఏ హోల్ ఆర్ గ్యాప్ అని చెప్పాల్సిన సందర్భంలో. మూడో సందర్భం వచ్చేసరికి నమ్మక ద్రోహం, బ్రేకింగ్ ద ట్రస్ట్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో బ్రీచ్ అని వాడుతూ ఉంటామండి, గుర్తుపెట్టుకోండి. అదే దీని ప్లేస్లో జనరల్గా ఏం వాడుతూ ఉన్నాం? వైలేషన్, బ్రేకింగ్, నెగ్లెక్ట్, రప్చర్, స్ప్లిట్, క్రాక్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం బ్రీచ్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. సో ఇది బ్రీచ్ అనేది సింగిల్ సిలబలే కాబట్టి బ్రీచ్ అని పలుకుతాము. అదే మనం కష్టమైన పదాన్ని ఇస్తే ముక్కలుగా విడదీసి వాటిని మనం పలుకుతామన్నమాట. విడదీసిన ముక్కల్ని ఏమంటాం? సిలబల్స్ అంటాము. సో బ్రీచ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? సింగిల్ సిలబల్, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్ రూడ్ బిహేవియర్ వాజ్ ఏ బ్రీచ్ ఆఫ్ డిసిప్లిన్. హిస్ రూడ్ బిహేవియర్ వాజ్ ఏ బ్రీచ్ ఆఫ్ డిసిప్లిన్. అతని అహంకార ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘనగా నిలిచింది. అంటే ఒక చెడ్డ పేరుగా నిలిచింది, క్రమశిక్షణ తప్పినట్టు అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా బ్రీచ్ గురించి వివరంగా. సో ఏమన్నా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. మనం ఈరోజు న్యూస్ పేపర్లో వింటూ ఉన్న ఇంగ్లీష్ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు అదే ఇంగ్లీష్ని సులువుగా మాట్లాడడానికి ఇంకొన్ని అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. ఈరోజు చాలా సులువుగా నేర్పిస్తానండి, మీరు 10 నిమిషాల టైం కేటాయించండి చాలు. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి వర్డిక్ట్. వర్డిక్ట్ అని పలకాలండి. ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. సో జనరల్గా మనం ఏమని వింటూ ఉంటాం? వర్డిక్ట్ అంటూ ఉంటారు. ఇక్కడ వర్డిక్ట్లో ఆర్ అనేది, ఆరు యొక్క శబ్దం అనేది సైలెన్స్ అండి. సో సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ మీద ఫోకస్ చేయడం చాలా అవసరం ఉంది. సో మనం ఎలా పలకాలి అంటే వర్డిక్ట్ అని పలకాలి. ఆర్ అనేది మనం వోకల్ కార్డ్లోనే ఆగిపోవాలి, బయటికి దాని యొక్క సౌండ్ అనేది రాకూడదు. సో వర్డిక్ట్ అని పలకాలి. వర్డిక్ట్ అంటే తీర్పు, ఏదైనా సరే తుది నిర్ణయం. అంటే ఇచ్చిన వాస్తవాలను నిర్ధారించిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం లేదా నిర్ణయం తీసుకోవడం అని అర్థమండి. సో అర్థమైంది కదా వర్డిక్ట్ అంటే. సో వర్డిక్ట్ అనేది నౌను, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం జనరల్గా ఏమంటూ ఉంటాం, ఏమని యూజ్ చేస్తూ ఉంటాం దీని ప్లేస్లో? జడ్జిమెంట్, డెసిషన్, రెజల్యూషన్, సెటిల్మెంట్, రిజల్ట్, కంక్లూజన్, ఒపీనియన్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వర్డిక్ట్ అని వాడతామండి, వాడచ్చు కూడా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెథడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ బాక్స్లో ఉంది చంకు మెథడ్.
సో వర్డిక్ట్ వర్డిక్ట్ అని ఎడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దానితో పాటు స్పెల్లింగ్ అనేది తప్పు లేకుండా రాయగలుగుతాము. సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఇక ఎప్పటికీ మర్చిపోరు అనమాట, దాని ప్రొనౌన్సియేషన్ కానీ దాని స్పెల్లింగ్ కానీ. సో ఈ పాయింట్ ఎవ్వరూ మర్చిపోవద్దు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా వాడుతూ ఉంటాం కాన్వర్జేషన్స్లో ఇప్పుడు చూద్దాం. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద కోర్ట్స్ జడ్జిమెంట్ అంటాం మనం జనరల్గా. అయితే మనం ఇక్కడ ఏం వాడాలి? వర్డిక్ట్. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద కోర్ట్స్ వర్డిక్ట్ అంటే అందరూ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది జడ్జ్ అనౌన్స్డ్ ది ఫైనల్ వర్డిక్ట్. ది జడ్జ్ అనౌన్స్డ్ ది ఫైనల్ వర్డిక్ట్ అంటే న్యాయమూర్తి తుది తీర్పును ప్రకటించాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మీకు. ఇంకా దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ అని పలకాలి. ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష, ఖైదు, నిర్బంధం, జైలులో ఉంచడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా ఎన్ని రకాల సందర్భాలలో వాడతాము అనేది. సో మనం జనరల్గా ఇంప్రిజన్మెంట్ అనేది ఒక నౌన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దీని ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? కస్టడీ, ప్రిజన్, అరెస్ట్, రిస్ట్రిక్షన్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఇంప్రిజన్మెంట్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మనం చంకు మెదడు ద్వారా ఇంప్రిజన్మెంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, ఈజీగా తప్పులు పోకుండా స్పెల్లింగ్ రాయగలుగుతాం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడచ్చు? ఎగ్జాంపుల్స్లో హీ గాట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ స్టీలింగ్. హీ గాట్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. సో దొంగతనం చేసినందుకు అతనికి జైలు శిక్ష పడింది. స్టీలింగ్ అంటే తెలుసు కదా, దొంగతనం అని అర్థం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆమెకు జైలు శిక్ష అంటే భయం ఉంది అని అర్థం అన్నమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి వర్చువల్. వర్చువల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా వినేవాడే, కానీ దీని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. వర్చువల్ అని పలకాలి. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకుందాం. చాలామంది విర్చువల్ అంటారు, విర్చువల్ అనే ప్రొనౌన్సియేషన్ రాంగ్ అండి. వర్చువల్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఇక్కడ తెలుగులోనే ఇచ్చాను చూడండి. వర్చువల్ అంటే ఆన్లైన్లో జరిగేది, లేదు అంటే దాదాపు నిజమైనది, ఇంకా చెప్పాలి అంటే నిజంగా లేనప్పటికీ అనుభవించగలిగేది, లేదా ఆన్లైన్ లేదా డిజిటల్ రూపంలో ఉండేది అని అర్థం అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరెవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనకి కరోనా టైంలో పిల్లలకి స్కూల్స్ ఎలా జరిగాయి? ఫోన్లో ఆన్లైన్ క్లాసెస్. ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకేమో ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, అవునా? వాటిని ఇప్పుడు వర్చువల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అంటే క్లాసులు పోకుండా రియల్గా అంటే టీచర్ని చూస్తూ పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు మేనేజర్స్తో మీటింగ్స్తో మాట్లాడుకుంటూ, టీంతో కనెక్షన్ మీటింగ్లో మాట్లాడుకుంటూ కూడా వర్క్ చేశారు. అంటే దీని అర్థం ఏంది? నిజంగా ఇక్కడైతే ఆఫీస్ లేదు కానీ మనం వర్క్ చేస్తున్నాంగా, నిజంగా అయితే స్కూల్ లేదు కానీ పిల్లలు చదువుకుంటున్నారు కదా. సో అది అర్థం అన్నమాట. క్లియర్ కదా, అర్థమైంది కదా. వర్చువల్ అంటే ఇప్పటికీ కొన్ని ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోమే ఉందండి. అది ఐటీ వాళ్ళకి. ఇవి ఇంటర్వ్యూస్ కూడా వర్చువల్గానే జరుగుతున్నాయి.
సో వర్చువల్ అంటే డౌట్ లేదు, ఇంకా క్లియర్ అని అనుకుంటున్నాను. అంటే భౌతికంగా అక్కడ లేకుండానే మనం దాన్ని ఫీల్ అవ్వడం, ఏది కూడా అడ్డు లేకుండా చేసేయడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. దీన్ని మనం వర్చువల్ అనేది ఒక గుణం అండి, లక్షణం గురించి చెప్తుంది కదా. సో అడ్జెక్టివ్ మేడ్ టు అపియర్ టు ఎగ్జిస్ట్ బై కంప్యూటర్. ఓకేనా. సో అర్థమైంది కదా. దీని ప్లేస్లో మనం జనరల్గా ఎఫెక్టివ్, ఇన్ ఎఫెక్ట్, నియర్, ఇండైరెక్ట్, సపోజ్డ్, సిమిలర్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వర్చువల్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెదడు ద్వారా వర్చువల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ అనేది తప్పు లేకుండా రాయగలుగుతాం. సో ఇక్కడ చావత్తు ఉంది కాబట్టండి, సో ఇది చూ అనే పలకాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్: స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ వర్చువల్ క్లాసెస్ డ్యూరింగ్ ద పాండమిక్. స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ వర్చువల్ క్లాసెస్ డ్యూరింగ్ ద పాండమిక్. కరోనా సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో జరిగే క్లాసులు తీసుకుంటున్నారు, అటెండ్ అవుతున్నారు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెనీ కంపెనీస్ ఆర్ షిఫ్టింగ్ టు వర్చువల్ వర్క్ కల్చర్. అంటే చాలా వరకు కంపెనీలన్నీ వాళ్ళ యొక్క వర్క్ విధానాన్ని మార్చుకుంటున్నాయి, ఇంటి నుండే వర్క్ చేయడానికి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా వర్చువల్ అంటే. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ప్రివలెంట్. ఎలా పలకాలి? ప్రివలెంట్ అని పలకాలి. ప్రివలెంట్ అంటే ప్రబలమైన, ఇంకా చెప్పాలి అంటే అమలులో ఉన్న, మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే చలామణిలో ఉన్న అని అర్థం అన్నమాట. అంటే ఏదైనా సరే విస్తృతంగా ఉంది, సాధారణంగా ఎక్కువగా కనిపించేది, అర్థమైందా, ఎక్కువగా జరిగేది అని చెప్పాల్సిన సందర్భాలలో మనం ప్రివలెంట్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇదొక గుణం కదండి, లక్షణం గురించి చెప్తున్నాం కాబట్టి అడ్జెక్టివ్. సో మోస్ట్ కామన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అట్ ఏ పర్టికులర్ టైం. సో అర్థమైంది కదా. జనరల్గా ఏం వాడుతూ ఉంటాం ఈ వర్డ్ ప్లేస్లో? వైడ్ స్ప్రెడ్, ఫ్రీక్వెంట్, యూజువల్, కామన్, యూనివర్సల్, కన్వెన్షనల్, పాపులర్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రివలెంట్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెదడు ద్వారా ప్రివలెంట్ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కనుక ఎగ్జాంపుల్స్ చూద్దాం. డెంగ్యూ ఈజ్ prevalent during the rainy season. Dengue is prevalent during the rainy season. అంటే వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది, ఎక్కువగా వస్తూ ఉంటుంది, సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మొబైల్ ఫోన్స్ ఆర్ ప్రివలెంట్ ఇన్ టుడేస్ సొసైటీ. మొబైల్ ఫోన్స్ ఆర్ ప్రెవలెంట్ ఇన్ టుడేస్ సొసైటీ. నేటి సమాజంలో మొబైల్ ఫోన్లు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి అని అర్థం అన్నమాట. నిజమే కదా, మొబైల్ లేకపోతే ఇంకా చెప్పకూడదు, ప్రపంచమే ఆగిపోయిద్దేమో అన్నట్లుంది సమాజం. సో అంత దాని మీద మనం డిపెండ్ అయిపోయాం. సో అర్థమైంది కదా మీకు. నేను ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి క్రాస్ చెక్ అంటే ఖచ్చితంగా చాలామందికి తెలుసనే నా ఒపీనియన్. సో మీరు ఆన్సర్ చేసిన బట్టి నెక్స్ట్ వీడియోలో ఎన్ని పేర్లు చదవాలో నేను చూద్దాం, అసలు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అనేది. సో మీకు నచ్చింది, ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే యూస్ఫుల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.